ఎత్తప్ సుల్తాను 5వ వార్డుల ఇప్పుడు పోటీ చేసినాను. పోయిన గతంలో ఒక 5 సంవత్సరాలు నేనే పోటీ చేసినాను. మళ్ళా మా వార్డు ప్రజలు అందరు కలిసి నీవే నిలబడాలని నాకు బలం ఇచ్చిండ్రు. ఇంకో విషయం ఒకటే, పోయినసారి 45 ఏళ్ళ 50 ఏళ్ళ చరిత్రల రోళ్ళు లేవు మాతోని. 5 ఏళ్ళ పరిపాలన చేసి మొత్తం 5వ వార్డు రోళ్ళు మోరీలు అన్నీ చేసిన, కరెంటు ఫోల్స్ కరెంటు వైరు గుంజిన ప్రతి ఒక్కటి చేసిన, అండర్ డ్రైనేజ్ అంతా. ఈరోజు మా వార్డు ప్రజలు అందరు కలిసి నిలబడి, అన్న నిన్ను మేము గెలిపించుకుంటాం, ఖచ్చితంగా నీవే నిలవాడు, నీకు టికెట్ ఇవ్వకున్నా సరే పార్టీకి వెళ్ళి మేము ఉండం మద్దతు కానీ మా వార్డు ప్రజలు చెప్పిండ్రు. గత కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన 10 సంవత్సరాలు అప్పటి నుండి చేసుకుంటా పార్టీ మారలే. ఈరోజు నాకు టికెట్ ఇవ్వలేదు అడిగితే, ఎందుకంటే ఒక రిజర్వేషను జర్నల్ అయిందని ఒక ఎస్సీకి అవకాశం ఇవ్వకుండా పార్టీలు అవమానపరిచిండ్రు. మీరు ఎంత ఏది చేసినా కానీ ప్రజలు ఒక వైపు ఉండరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పైసలు ఇస్తున్నారు, భయపడదెంగుతున్నారు నా ఎమ్మడి తిరుగుతుంటే. రేపు 14వ తారీఖు నాడు మీరందరూ ఎక్కడ ఉంటారు ఒకటి జ్ఞాపకం పెట్టుకొని మా ప్రజలు భయపడదెంగకండి. ఇప్పుడు నేను గెలిచినా కానీ నా ఇంట్లో పూటకు లేకున్నా సరే ప్రతి గల్లీకి మొర్రం కొట్టించిన. కొంతమంది ఒక 5-6 మంది సర్పంచులు ఎంపీటీసీలు అందరు చేసిపోయినారు. ఒక్క ట్రిప్పు మొర్రం పోయిన మానవుడు లేడు. ఇవాళ సుల్తాన్తో పైసలు ఏడ ఉండయి, ఎట్లా గెలుస్తాడు, ఏం చేస్తారని భయపడిస్తున్నారు. పైసలు కాదు, నా ఓటు బలం, మా వాడు ఓటు ప్రజల బలం. ప్రజలతోనే, నాతోని పైసలు లేకున్నా సరే నా వాడు ప్రజలు గెలిపిస్తారు. ఇంకో విషయం, నేను ఈసారి గెలిస్తే ప్రతి రోడ్డు, సీసీ రోడ్డు, డ్రైనేజీలు అన్ని నిధులు తీసుకొని వస్తా. ఆ ధైర్యం నాకుంది. నన్ను తక్కువ అంచనేస్తున్నారు, ఏడకి ఎవరితో పోయి పని తీసుకోవాలనేది నాకు తెలుసు. ఈరోజు నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మీరు బెదిరించి అన్నీ చేస్తున్నారు. మీరు ఒకటే భయపడదేమే కానీ మీ లీడర్షిప్ ఆన్నే పోతుంది. ప్రజలు ఒకవైపు ఎందుకు కన్ను పెట్టి చూస్తుంటారు. అదుడుక ఈసారి మీకు బుద్ధి చెప్తారు. కానీ ఎన్ని రోజులు ఉంటే మీరే చేయాలని ఉందే. మేము ఎవరైనా దళితులం చేయొద్దా? సామాన్య నాయకుడు రాజకీయం చేయొద్దా? ఎందుకు ఇట్లా ప్రతి ఒళ్ళకి ఎవరికో వారికి ఇచ్చేది ఉన్నది అవకాశం. మీరే నిలబడి మాకు ఇవ్వకుండా పోటీలు చేసి మా మందిని తిట్టుకుంటా అంతా చేస్తే ఇది పద్ధతి కాదు, మానుకోర్రి. ఇంకా మీరు ఏది చేసినా కాదు, మీకు భయం పుట్టే నైటు పగులు తిరుగుతున్నారు. ఎప్పుడన్నా తిరిగిన వాళ్ళ మన నైట్ పూట ప్రచారం ఎప్పుడు తిరగలే.